చూస్తుండగానే సంవత్సరం గడిచిపాయే. ఏడంగునో ఏడాది గడిచి డిసెంబర్ 31 వచ్చేసింది. ఇక డిసెంబర్ 31 కు తెలంగాణ సర్కార్ రెడీ అవుతుంది. 31 నాడు 1 గంట దాకా తాగుర్రి, తినుర్రి, అరే కింద పడి బొర్లాడుకోర్రి, ఏమన్నా చేసుకోర్రి. మీకోసం పబ్బులు, క్లబ్బులు, బార్లు, రెస్టారెంట్లు, హోటళ్లు 1 గంట దాకా తీసే ఉంటాయని పర్మిషన్లు ఇచ్చేవారికల్లా ఎప్పుడెప్పుడు 31 నైట్ వస్తుందా అని ఎయ్యి కళ్ళతో ఎదురు చూస్తుండ్రు ఎంజాయింగ్ బాబులు. ఏందిది గింత ఈజీగా మంచి ఆఫర్లు వస్తున్నాయా అనుకోకుర్రి. ముందుగాలనే ఓనర్లంతా పోయి పర్మిషన్లు తీసుకోవాలి, లేకపోతే బార్లు బంద్ చేసుకొని ఇంట్లో కూసోవాల్సి వస్తుందట. యాద్ మరవకురు మరి. గీ ముచ్చట గిట్లుంటే ఎట్లనో 31 రోజు రాత్రి చాలా మందే పొట్టవాలుగా అరే ఏళ్ళు నోట్లేస్తే అక్కేంత తాగినా గాని తెల్లారి మాత్రం హ్యాంగ్ ఓవర్లున్నా సరే తలతానాలు చేసి బొట్లు పెట్టి జనవరి 1 నాడు గుళ్ళు గోపురాలకు పోతారు. మొగోళ్ళంతా పొద్దుమికి పెగ్గులేస్తే ఆడోళ్ళు తెల్లారి 30 సుక్కల ముగ్గులు, రంగురంగుల రంగవల్లు లేసుకుంటా ఆకిళ్ల మీద ఆటులేసే పనులుంటారు. అటెన్క ఆళ్ళు కూడా గుళ్ళకు పోయి లైన్లు కట్టి మరి మొక్కి మళ్ళింత స్వీటో హాటో బగారా చికెనో చేసుకొని బుక్కెడంత తిని నిమ్మలంగా ఉంటారు. కాబట్టి ఇన్నిటి నడుమ ఆఫీసులు కంపెనీలకు ఏమొస్తారని జనవరి 1ను జనరల్ హాలిడే లెక్క డిక్లేర్ చేసింది సర్కారు. కాకపోతే ఇంట్లో ఓ మతలబుందుల్లా ఇంత అల్గగా హాలిడేలు ఇస్తే పబ్లిక్ ఏడ ఖరాబ్ అవుతారో అని ఫిబ్రవరి 2వ శనివారం వర్కింగ్ డే పెట్టిర్రు. అంటే 1 తారీఖు నాడిచ్చిన సెలవు పేరు మీద 2వ శనివారం డ్యూటీలు చేయాలన్నట్టు. కానీ వీకెండ్లప్పుడే బార్లు, పబ్బులు మస్తు రష్ ఉంటాయి. ఇక 31 నైట్ సంబరాలకు అడ్డదుపు ఉంటదా చెప్పుండ్రి. గాదానికే పోలీసులు స్ట్రిక్ట్ రూల్స్ పెట్టిండ్రు. అంతటా నిమ్మలంగా జరిగేటట్టు పార్టీలల్ల డ్రగ్స్ వాడకుండా బందోబస్తు గట్టిగానే చేస్తుండ్రు. గీ ముచ్చట్లన్నీ చెవున పెట్టుకొని ఎంజాయ్ చేయుర్రిగా.